ఇక తరువాత తెలుసుకునే 5వ ఆసనం ఉష్ట్రాసనం. ఉష్ట్రము అంటే ఒంటె ఆకారాన్ని పోలి ఉంటుంది ఈ ఆసనం. ఒంటె వలె మూర లేపి చాపి ఈ ఆసనాన్ని చేస్తాం కాబట్టి ఉష్ట్రాసనం అని పేరు పెట్టారు. ఈ ఉష్ట్రాసనంలో ఫలితం ఏమొస్తుందంటే మెడనొప్పులు ఉన్నవారు ఆ మెడనొప్పులను తగ్గించుకోవటానికి ఇది 2వ ఆసనంగా వారికి హెల్ప్ చేస్తుంది. మెడనొప్పి తగ్గడానికి మత్స్యాసనం మనం మొదట చెప్పుకున్నాం. ఇది 2వ ఆసనంగా ఉష్ట్రాసనం. మెడనొప్పులు ఉన్నవారు గుర్తుపెట్టుకోండి, చాలా మంచిది. నడుము నొప్పులు ఉన్నవారు ఆ నడుము నొప్పులను తగ్గించుకోవడానికి ఈ ఉష్ట్రాసనం మొదట ఆసనంగా హెల్ప్ చేస్తుంది. అంటే వారు దీంతో ప్రారంభిస్తే సరిపోతుంది నడుము నొప్పి తగ్గడానికి. ఈ మెడ నొప్పి నడుము నొప్పి లేని వారు కనుక ఈ ఉష్ట్రాసనం రోజు చేస్తుంటే భవిష్యత్తులో ఈ మెడ నడుము నొప్పులు రాకుండా ముందు నుంచి రక్షణ చర్య మనం చేసినట్లు అవుతుంది. చేత ప్రధానంగా ఈ మెడకి నడుముకి పనికొచ్చే మంచి ఆసనం. ఇక లావుగా ఉన్నవారికి ఈ ఉష్ట్రాసనం ఎలా హెల్ప్ చేస్తుందంటే సీటు పై భాగం నడుము దిగువ భాగం నుండే కొవ్వును కరిగించడానికి, ఆ భాగంలో యాక్షన్ చేయడానికి ఈ ఉష్ట్రాసనం వారికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఉష్ట్రాసనం చేసే విధానం మనం చూద్దాం. ఉష్ట్రాసనం చేసే ముందు వజ్రాసనం నుంచి వెళితే బాగుంటుంది, తేలిక పద్ధతి. ఇలా కూర్చున్న తర్వాత నుండి 2 మోకాళ్ళ మీద మనం ఇలా లేచి పైకి నుంచోవాలి. తరువాత 2 మోకాళ్ళను ఇలా వెడల్పుగా చేసుకోవాలి. దూరంగా పాదాలను వేళ్ల పైన ఇలా నుంచోపెట్టాలి. ఉష్ట్రాసనంలో ఇలా నుంచున్నప్పుడు మోకాళ్ళు మధ్య వెడం పెట్టకపోతే బ్యాలెన్స్ లేక పడిపోతాం కాబట్టి ఇలా దూరంగా ఉంచుకున్నాం. తర్వాత ఇలా 2 మోకాళ్ళ పైన స్ట్రైట్గా నుంచుని ఇక్కడి నుంచి ఉష్ట్రాసనం చేసే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ నడుముని మెల్లగా వెనక్కి వంచుతూ ఒక చేతితో పాద మడ భాగాన్ని ఇలా పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ చేతిని కూడా నడుముని వెనక్కి వంచుతూ మడం అందుకునేటట్లుగా ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత నడ్డిని బాగా వెనక్కి విరుస్తూ మెడని బాగా వెనక్కి వంచి ఆర్చి వలె వంచుకోవాలి. ఉండగలిగినంతసేపు ఉండి మెల్లగా కళ్ళు తెరవకుండానే క్రమేపీ తీయవలసి ఉంటుంది. సడన్గా తీస్తే కళ్ళు తిరిగినట్లు అనిపిస్తాయి. మెల్లగా అలా తీసి వజ్రాసనంలో కూర్చుని, ఇంతకుముందు మనం ఒక మాట చెప్పుకున్నాం, నడుమును ఎప్పుడు వెనక్కి ఉంచినా, మెడను ఎప్పుడు వెనక్కి వంచి ఆసనాలు చేసినా దాని తర్వాత ముందుకు వంచే ఒక ఆసనం చేసి విశ్రాంతి తీసుకుంటే మంచిదని. అదే మెడ నొప్పులు నడుము నొప్పులు ఉన్నవారైతే వెనక్కి వంచిన తర్వాత ముందుకు వంచే ఆసనాలు చేయకూడదు. మెడ నొప్పులు నడుము నొప్పులు లేని వారు మాత్రం ముందుకు ఎలా వంచాలి అనే విషయం చూడాలి. చేతుల్ని ఇలా వెనక్కి పెట్టుకుని గెడ్డం ఛాతీ కానిచ్చి తలను నేల కానించడానికి ప్రయత్నం చేస్తాం. మీకు పూర్తిగా నేల కానే స్థితి వస్తే మంచిది. లేదా ఎంతవరకు వంగితే అంతవరకే వంచి అక్కడ ఆగొచ్చు. ఈ యోగ ముద్రాసన్ ముందుకు వంగి ఆసన్ 7-8 సెకండ్ల పాటు వేసి తీసేస్తాం. తర్వాత కాళ్ళను చాపుకుని
చేతులు వెనక్కి పెట్టుకుని విశ్రాంతి ఆసనం వేయొచ్చు. కొంతమంది ఈ ముందుకు వంగే యోగముద్రాసనంలో తలను నేలకు ఆనించాలనే ఉద్దేశంతో తప్పు ఎలా చేస్తారో చూడండి. తల నేలకు ఆనటం ముఖ్యం కాదు. సరిగా కూర్చుని ఎంతవరకు శరీరం ముందుకు వంగగలిగితే వెనక్కి ఉంచిన ఈ పూసలన్నీ కూడా మళ్ళీ ఫ్రీగా ముందుకు వంగేసరికి నార్మల్ స్థితికి వచ్చేస్తాయి. ఇది చూపించింది ముందుకు వంగే తప్పు స్థితి. ఇక మనం ఉష్ట్రాసనం సాధారణంగా చేసే స్థితి తెలుసుకున్నాం కాబట్టి బరువున్నవారు, బాగా లావున్నవారు, నడుము బాగా బీసిపోయిన వారు ఎలా ఈ ఉష్ట్రాసనం సాధన చేస్తే బాగుంటుందో వారి యొక్క యాంగిల్ని చూద్దాం. ఇప్పుడు ఈ రెండు మోకాలి భాగాల్ని అలా దూరంగా పెట్టుకోవాలి. మడాల భాగాలను కూడా, పాద భాగాన్ని కూడా అలాగే పెడతాం. ఇలా పెట్టిన తర్వాత ఇక వెనక్కి వంగే ప్రయత్నంలో వారు ఎలా చేస్తారు? ఇలా నడువుని వెనక్కి వంచి ఈ చేత్తో ఈ మడం అందుకుంటారు. ఆ తర్వాత ఈ చేత్తో ఈ మడాన్ని అందుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా అన్నప్పుడు ఆ మడం ఎక్కడుందో చేతులకి మడం తగద్దు. కాసేపు అటు ఇటు తడుముకుంటారు. దొరక్కపోయేసరికి నాకు అందలేదని తీసేస్తారు. ఇది అందలేదు కదా అని దేన్ని ముందు పట్టుకుంటారు, అది అందదు. చివరికి నాకు ఒక చేయి వచ్చింది, ఇంకో చేయి రాలేదని నిరుత్సాహంతో నాకు ఈ ఆసనం రాలేదని ఆసనాన్ని పూర్తిగా వదిలేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారి కొరకు మేం చెప్పే సులువైన టెక్నిక్ ఒకటి ఉన్నది. ఈ చేయి పెట్టండి, ఇట్లా అందితే పట్టుకోండి. రెండోది మీకు అందనప్పుడు నిరుత్సాహపడక్కర్లేదు. ఈ చేతిని ఇలా నడ్డికి పెట్టి మెడ నడుమునట్ల వెనక్కి విరిచి ఇలానే ఉండండి. నేను రెండు చేతులు పట్టి వెనక్కి వంచినప్పుడు నాకు ఎలాంటి ఫలితం వచ్చిందో మీరు ఒక చేయి పట్టుకుని చేసినా అలాంటి ఫలితమే ఉంటుంది. ఒక చేయి తీసిన తర్వాత మళ్ళా ఈ చేయి సరిపట్టుకుంటారు. దీన్ని ఇలా నడుముకు పెట్టి వెనక్కి వంచి ఉంటారు. నిదానంగా తీసి ముందుకు వంచే ఆసనం మామూలుగా చేయవలసిందే. ఇందులో తప్పు ఎలా చేస్తారు అనే విషయం కూడా ఇప్పుడు చూద్దాం. కొంతమంది బాగా తెలివిగలవారు ఉంటారు. చేతులు నడ్డి నుంచోబెట్టిన తర్వాత ఎటు అందటలేదని ముందే ఇలా పట్టుకుని ఇలా లేకపోతే, ఎందుకంటే తర్వాత ఇటు ఊడిపోతున్నాయి కదా అని ముందే పట్టుకుంటాం. ఇక ఆసనానికి రాదు. ఇట్లా అనుకుంటూ కాసేపు ఆక్షేపం. ఇది తప్పు స్థితి, ఇలా రాదు. ఇక రెండవది, కొంతమంది ఇలా చేతులు పాదాలు పట్టుకుని కూడా నడుముని ముందుకు విరవరు, ఇలాగే ఉంటారు. ఇది ఉష్ట్రాసనంలో మనం అనుకున్న ఫలితం రాకుండా చేస్తుంది. నడుము స్కేల్ లాగా ఉంది తప్ప వెనక్కి వంగటల్లా. అందుచేత ఇలా ఉండకూడదు. మరికొంతమంది చేసే తప్పు ఏమిటంటే ఈ ఉష్ట్రాసనంలో ఇలా ఉండటం బదులుగా పాదాలను చాపేస్తారు. చేతులకు పాదాలు దూరం అయిపోయి అందవు కాబట్టి ఆసనం రాదు. ఇది పూర్ణ స్థితి అని చెప్పచ్చు. ఉష్ట్రాసనంలో ఫ్లెక్సిబిలిటీ పెరిగిన తర్వాత అనుభవం మీద పాదాలు ఇట్లా నుంచోబెట్టిన వాటిని ఇలా చాపుకొని చేస్తే మరింత కష్టం పెరుగుతుంది. కాబట్టి బాగా ఆసనం వచ్చేవారు చేయవలసిన స్థితి. ప్రారంభ దశలో ఇలా పాదం చాపటం కష్టం, కానీ ఈ తప్పు కూడా ప్రారంభంలో నేర్చుకునేవారు చేయకూడదు.
అనుభవం అయితే ఇలా చేయొచ్చు. జాగ్రత్తగా తీసి విశ్రాంతి స్థితి. ఉష్ట్రాసనాన్ని చేయటం చూసాం. దీనిని మెడ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నవారు ఉదయం ఒకసారి 2 సార్లు, సాయంకాలం ఒకసారి 2 సార్లు చేసుకుంటే చాలా మంచిది. త్వరగా ఆ సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే 6వ ఆసనం సుప్త వజ్రాసనం. వజ్రాసనం వేసి సాఫ్గా వెనక్కి పడుకుంటాం కాబట్టి సుప్త వజ్రాసన అని పేరు పెట్టారు. ఈ సుప్త వజ్రాసన అనేది తొడలు బాగా ఎక్కువగా ఉన్నవారు తగ్గించుకోవడానికి ముఖ్యంగా పనికొచ్చే మంచి ఆసనం. మోకాలు పై భాగం నుంచి సీటు దిగువ నుండి తొడ భాగం వరకు చక్కటి యాక్షన్ ఈ ఆసనంలో చేస్తుంది కాబట్టి ఆ భాగంలో కొవ్వు ఉండే వారికి బాగా కరుగుతుంది. ముందు నుంచి సుప్త వజ్రాసనం చేస్తే తొడల భాగంలో కొవ్వు పేరుకోకుండా సన్నగా ఉండటానికి సహకారం అందిస్తుంది. ముఖ్యంగా ఈ తొడల భాగంలో ఫ్యాట్ సెల్స్ స్త్రీలకు ఎక్కువ ఉంటాయి కాబట్టి స్త్రీలు ఈ ఆసనాన్ని అభ్యాసం చేసి తొడలను బాగా తగ్గించుకోవచ్చు. ఈ ఆసనాన్ని చేయటం కొంచెం కష్టమే అని చెప్పచ్చు. బాగా సీట్ ఎక్కువ ఉన్నవారు, బాగా తొడలు ఎక్కువ ఉన్నవారు ప్రారంభ దశలోనే ఈ ఆసనం నేర్చుకోకుండా మనం చెప్పుకునే ఇతర ఆసనాలను కొన్ని రోజులు అభ్యాసం చేసి 20 రోజులు, నెల రోజులు ఆ తర్వాత దీన్ని నేర్చుకోవడం తేలిక పద్ధతి. అలాగే ఎవరికైతే వజ్రాసనం సరిగా వేయటం రాదో, వజ్రాసనంలో 4-5 నిమిషాల సేపు కూడా కూర్చోలేరో వారు ఈ సుప్త వజ్రాసనం ప్రయత్నం చేయడానికి కుదరదు. కాబట్టి వారు కూడా మానవలసి ఉంటుంది. ప్రయత్నం చేసి చూస్తాం. ఎవరికైతే చేయటం కుదరదో వారు కొన్ని రోజులు మానేసి తర్వాత అభ్యాసం చేసుకోవటం మంచిది. క్రమేపీ అభ్యాసం చేస్తే శ్రమ అనిపించదు. బలవంతంగా మాత్రం ఈ ఆసనాన్ని చేయకూడదు. ఈ సుప్త వజ్రాసనాన్ని చేసే విధానం చూద్దాం. ముందుగా ఇలా వజ్రాసనంలో లైన్గా కూర్చుని ఆ తర్వాత సుప్త వజ్రాసనం చేయటానికి వెనక్కి వాలటానికి ముందుగా ఒక చేతిని పాదం పక్కనే ఇలా అరచేతిని ఆనిచ్చి ఈ మోక చేతిని ఇలా నేల కానేటట్లుగా మెల్లగా వంగవలసి ఉంటుంది. ఈ చేయి ఆనించిన తర్వాత మెల్లగా ఈ చేతిని కూడా పాదం పక్కనే ఇలా పెట్టాలి. తర్వాత ఈ చేతిని కూడా మోక చేయి వరకు నిదానంగా ఆనేటట్లుగా దిగాలి. ఇలా 2 చేతులను ఆనించిన తర్వాత కొద్దిగా కాళ్ళని ఇలా పైకి లేపుతూ తల భాగం నేల కానేటట్లుగా వెనక్కు దిగాలి. ఇప్పుడు తల పూర్తిగా ఆనింది. నిదానంగా నెక్స్ట్ వీపు ఆనేటట్లుగా దిగాలి. కాళ్ళు లేచున్నాయి. ఇప్పుడు ఫైనల్గా ఆసన స్థితికి వెళ్ళటానికి కాళ్ళు నేల కానటానికి ఇలా సాఫ్గా ఆనించాలి. ఇది సుప్త వజ్రాసనం. చెయ్యి స్థితి అయింది. ఇది ఆసన స్థితి. కదలకుండా ఉండగలసేపు ఆసన స్థితిలో ఇలానే ఉండాలి. కళ్ళు మూసుకుంటాం, మనసు లగ్నం చేస్తాం.
నిదానంగా ఉండలేనప్పుడు చేతులు ఇలా పట్టుకుని లేగవలసి ఉంటుంది. ఈ ఆసనాన్ని చూసిన తర్వాత చాలామందికి అనిపిస్తుంది, తొడలను తగ్గించుకోవటం ఇంత తేలిక పద్ధతా, ఈ ఆసనం తేలికే కదా అనిపిస్తుంది. ఇలా వెనక్కి పడుకోవటం తేలిక అనిపిస్తుంది, కానీ వజ్రాసనంలో వెనక్కి పడుకోవటం చేసిన తర్వాత ఎంతో కష్టంగా ఉంటుంది. తొడలు తెగిపోతాయా, లేకపోతే నరికేస్తున్నారా ఎవరన్నా అని అంత పోటు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఎక్కువసేపు ఉండలేం. నిదానంగా చేతులతో ఈ గుత్తి భాగాన్ని ఇలా పట్టుకుని వజ్రాసనం నుంచి పైకి లేచే ప్రయత్నం ఇలా చేయవలసి ఉంటుంది. ఇది సహజంగా సుప్త వజ్రాసనం చేసే పద్ధతి. ఇక కొత్తవారు అభ్యాసం చేయవలసిన పద్ధతి స్టెప్ వైజ్ ఎలా ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం. వజ్రాసనంలో ఇలా కూర్చుని ముందుగా ఇందాక చెప్పినట్లుగా ఒక చేతిని ఈ పాదం పక్కన ఇట్లా పెట్టి అలా ఒక చేయి ఆనిస్తారు. బాగా వెయిట్ ఎక్కువ ఉన్నవారు, సీట్ ఎక్కువ ఉన్నవారు ఈ చేతిని కూడా ఆనించడానికి ఈ చేతిని ఇలా పెడతారు. ఇలా దిగే ప్రయత్నంలో పడిపోతామేమో, వెనక్కి దిగలేమో అనే భయం వస్తుంది. అలాంటప్పుడు నాకు మరి ఒక చెయ్యి వచ్చింది కదా అని నిరుత్సాహపడి ఆసనాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. తీయక్కర్లా. రెండో చెయ్యి ఆనించడానికి కూడా రాకపోయినా ఈ చేతిని కావాలంటే ఇలా పెట్టి ఇలానే మీరు ఉండండి. నేను శాంతం సుప్త వజ్రాసనంలో ఆనించి పడుకున్నప్పుడు నాకు ఎలాంటి ఫలితం వచ్చిందో మీకు ఈ స్థితిలోనే ఆ ఫలితం వస్తుంది. ఎవరికన్నా ఒక చేయి ఆనించిన తర్వాత రెండో చేయి కూడా ఫ్రీగా వస్తే అప్పుడు ఈ చేతిని కూడా ఇలా ఆనించండి. ఇలా రెండు చేతులు వచ్చిన తర్వాత ఇక్కడికే బాగా తొడల్లో నొప్పులు పిండినట్లు అనిపించి విపరీతంగా మీకు కష్టంగా ఉంటే ఇంకా వెనక్కి వెళ్ళొద్దు. ఈ స్థితిలోనే కొన్ని సెకన్లు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి తీయవలసి ఉంటుంది. లేదండి ఇంకా నాకు వెనక్కి వెళ్ళే ఇబ్బంది లేకుండా స్థితి ఉంది అనిపిస్తే మీరు నిదానంగా ఈ చేతుల్ని ఇలా జరుపుకుంటూ కాళ్ళు కొద్దిగా లేపి అప్పుడు మూడవ స్టెప్ తల ఆనిస్తారు. ఇక్కడే ఉండండి. వీపు ఆనించక్కర్లా, కాళ్ళు లేచున్నప్పటికీ పర్వాలేదు. ఇలానే చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఇలా ఉంటేనే పూర్తి ఆసనం రాకపోయినప్పటికీ తొడల్లో చాలా బాధేస్తుంది. కొవ్వు కరుగుతూ పిండినట్లు అవుతూ ఉంటుంది. ఇక్కడే కొద్ది సెకండ్ల పాటు ఒక 10 సెకండ్లు, 20 సెకండ్లు, 25 సెకండ్లు మీ ఇష్టం ఉండగలన సేపు ఉంటారు. ఇక పూర్తి ఆసన స్థితి వెళ్లకుండానే ఇక్కడి నుంచి లేచిపోవచ్చు వారైతే. లేదండి ఇంకా నాకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ బాగుంది, ఈ స్థితిలో నేను తట్టుకోగలుగుతున్నా కాబట్టి ఇంకొంచెం సాఫ్ట్గా ఆనటానికి ప్రయత్నిస్తానంటే ఫైనల్ స్టెప్ వీపు ఆనించటం. ఇంకా ఆనించగలిగితే కాళ్ళు ఆనించడం. ఇది పూర్తి ఆసనం. ఇలా వేయగలిగటానికి క్రమేపీ ఈ స్టెప్పుల వారీగా మీరు నేర్చుకుంటూ కూడా రావచ్చు. ఇక పూర్తిగా ఆసనంలోకి వెళ్ళిపోయారు. ఇక పైకి లెగాలి. ఆసనం ఉండగలిగిన సేపు ఉంటారు. ఉండలేనప్పుడు లేచేటప్పుడు ఇలా పట్టుకుని లేకమని చెప్పాం. కానీ మొత్తం మీద దిగారు, పైకి లేపాలంటే అంతలా శరీరాన్ని కొంతమంది పైకి ఇట్లా లేపి తీయలేరు. తొడల్లో బాధలు తట్టుకోలేని విధంగా ఉంటాయి. లెగటానికి శరీరం రావటల్లా. కాళ్ళు తిద్దామా సీటు కింద ఇరుక్కుపోయాయి. ఇక ఏమి చేయాలో తెలియదు. ఇక ఇంట్లో ఎవరైనా కేక వేస్తారు, పిల్లల్ని పిలిస్తే లేపలేరు. మరి ఏం చేయాలి ఇలాంటప్పుడు? ఆసనం వేయటం తెలిసింది, తీయటం రావటల్లా. నరకం అనుభవించినట్టు ఉంటుంది. ఎప్పుడైనా టీవీల్లో మనం చూస్తుంటే ఆసనం వేసే విధానం పూర్తిగా చూపిస్తారు. టీవీలో సమయం అయిపోతుంది, ఈ ఆసనం తీసే విధానం వచ్చే వారం తెలుసుకుందాం అంటారు. అలా ఉంటుంది ఇప్పుడు మన పరిస్థితి. కాళ్ళు ఇరుక్కుపోయి లేగలేక. ఎవరన్నా ఇలా వెళ్ళి పైకి లెగలేనిపోయిన వారు ఎమర్జెన్సీలో ఆసనాన్ని తీసే విధానం ఇంకొక రకంగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు మీరు చూడండి. ఇలా ప్రక్కకు దొల్లి కాళ్ళు ఇలా తీసుకుని ఇక్కడి నుంచి
టెక్నిక్ తెలియదు అనుకోండి, అక్కడే ఇరకాటంలో పడి చాలా సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఇది తీసే విధానం. ఇక ఈ ఆసనంలో మీరు తప్పు ఎలా చేస్తూ ఉంటారు అనే విషయం కూడా ఇప్పుడు చూద్దాం. ఈ వజ్రాసనంలో కూర్చుని చేసేటప్పుడు ఈ చేతిని ఇలా పెట్టవలసింది బదులుగా ఇలా పెడతారు. ఇక మీకు ఆసనం రాదు. నేను చేసిన ఈ గుర్తు ఇక్కడి నుంచి దిగలేవదు కదా, ఇలా పెడితే ఇలా వస్తుంది. ఇలా పెట్టడం రాంగ్ పొజిషన్. కొంతమంది ఈ చేతిని ఇక్కడ పెట్టకుండా ఇలా యాంగిల్ కరెక్ట్గా పెడతారు. ఇక్కడ పెట్టడం బదులుగా ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టినా దిగటం రాదు. అసలు సుప్త వజ్రాసనం నేర్చుకోవడానికి ఈ స్థితి అసలు అనుకూలించదు. జత ఇలా చేతులు పెట్టే విషయంలో జాగ్రత్త పడితే మంచిది. ఇంకొక విషయం ఏమిటంటే, కొంతమందికి బాగా సీట్ ఎక్కువ, తొడలు ఎక్కువగా ఉంటాయి. వజ్రాసనం వారు వేసేసరికి ఏదో ఇంత హైట్ అయిపోతుంది. మరి చేతులు నేలకు అంతే కదా దిగేది. మరి ఇప్పుడు నాకు ఇంత హైట్ ఉందనుకున్న సీటు ఇప్పుడు ఆనించడానికి చేతులు హైట్ అయిపోయి దిగటానికి రాదు. అలాంటి వారు సుప్త వజ్రాసనం వేయటానికి కొన్ని రోజుల్లో కొన్ని నెలలు కుదరదనమాట. కొంచెం హైట్ తగ్గించుకోవాలంటే సుప్త వజ్రాసనంలో ఇంకొక మార్పు కొద్దిగా చేయొచ్చు. కొంచెం కష్టమే. ఈ టెక్నిక్ కూడా కొందరు ప్రయత్నం చేయవచ్చు. వజ్రాసనం వేసేటప్పుడు కాళ్ళు ఎలా మనం పెట్టాం, ఇలా పెట్టినప్పుడు హైట్ వచ్చింది కాబట్టి ఈ హైట్ కొద్దిగా తగ్గించుకోవడం కొరకు వజ్రాసనాన్ని వెడల్పుగా పెట్టి వేయచ్చు. వెడల్పుగా పెట్టినప్పుడు కొద్దిగా సీటు హైట్ తగ్గుతుంది. చూడండి, ఇప్పుడు ఇది కష్టమైన స్థితే, కానీ కొద్దిగా వెడల్పు పెట్టి కూడా ప్రయత్నం చేస్తే ఈ హైట్ని తగ్గించవచ్చు. ఇలా మెల్లగా వెనక్కి సుప్త వజ్రాసనం వేసే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇవి సుప్త వజ్రాసనంలో అందరికీ రకరకాల టెక్నిక్స్ మనం తెలుసుకున్నాం. సుప్త వజ్రాసన్ వేయటం పూర్తయిన తర్వాత తీసి విశ్రాంతి ఆసనం ఇలా కాడు చాపుకొని చేతులు వెనక్కి పెట్టుకుని మెడను వాల్చుకొని రిలాక్స్ అవుతాం. కూర్చుని చేసే ఆసనాలన్నిటికీ కూర్చుని విశ్రాంతి స్థితి ఇలానే. పడుకుని చేసే ఆసనాలకి పడుకుని విశ్రాంతి స్థితి. మనకు సుప్త వజ్రాసన అనేది ప్రత్యేకంగా తొడల కోసం చెప్పుకున్నాం కాబట్టి స్త్రీలు ఎవరన్నా ఆ పార్టీ బాగా తగ్గాలని కోరుకుంటే ఈ ఆసనాన్ని సాయంకాలం కూడా ఒకసారి 2 సార్లు అభ్యాసం చేయొచ్చు. క్రొత్తలో 5-6 రోజులు, వారం రోజుల పాటు కొద్దిసేపే వేయాలి, ఒక్కసారే వేయాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇక మొదటి రోజునే ఈ ఆసనం ఎక్కువసేపు చేస్తే కాళ్ళు తొడలు పట్టేసి అడుగు తీసి అడుగు వేయలేనట్లుగా అయిపోతారు. ఆ తప్పు మాత్రం చేయకండి. సుప్త వజ్రాసనాన్ని పూర్తిగా చేయటం తెలుసుకున్నాం. ఈ ఆసనాన్ని వేయకూడని వారు లోవర్ బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్, బాగా విపరీతమైన మెడ నొప్పి, ఈ సమస్యలు ఉన్నవారు కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల వరకు వేయకుండా ఉండటం మంచిది. హెర్నియా ఇబ్బంది బాగా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నవారు మానేయటం మంచిది. అలాగే బాగా వృద్ధాప్యంలో పెద్ద వయసులో ఉన్నవారు కూడా పూర్తిగా మానేసేయచ్చు. ఇతరులంతా అభ్యాసం చేసుకోవచ్చు. ఎవరన్నా స్త్రీలు ప్రత్యేకించి మాకు తొడలు తగ్గాలి, ఈ ఆసనం వేయటం నాకు వచ్చింది అనుకున్నవారు ఉదయం సాయంకాలం కూడా ఒక 5-10 నిమిషాల సేపు 1-2 సార్లైనా చేసుకోవచ్చు ఈ ఆసనాన్ని. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన 2 ఆసనాల గురించి తెలుసుకోబోతున్నాం. అవే పొట్టను తగ్గించే ఆసనాలు. పొట్టలేని వారు సామాన్యంగా బస్తీల్లో కనపడరేమో అనిపిస్తుంది. పొట్టను తగ్గించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎంత ప్రయత్నించినా ఇతర భాగాల్లో కొవ్వు కరుగుతూ బరువు తగ్గుతూ ఉంటారే కానీ పొట్ట భాగంలో పేర్కొన్నది తగ్గదు. అలాగే స్త్రీలు డెలివరీ అయిందనో సిజేరియన్ అనో ఆ వంకల మీద మాకు పొట్ట వచ్చేస్తుందని చెప్పుకుంటూ మరి
తగ్గట్లేదని బాధపడుతూ ఉంటారు. మరి అలాంటి వారు కానీ సామాన్యంగా పట్టొచ్చిన వారైనా కానీ తగ్గించుకోవటానికి ఇప్పుడు చెప్పుకోబోయే ఆసనాలన్నిటిలోకెల్లా అతి ముఖ్యమైన ఆసనాలుగా చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పబోయే 2 ఆసనాలకి పొట్ట తగ్గినట్లుగా ఇక ఏ ఇతర ఆసనాలకి ఎంత బాగా తగ్గదని కూడా మనం చెప్పుకోవచ్చు.